శ్రీకృష్ణుడి జననం గురించి ఈ వీడియోలో ఫుల్ క్లారిటీగా తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు ద్వాపర యుగంలో మధురా నగరంలో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు దేవకి దేవి మరియు వాసుదేవుడు. అయితే మధురా నగరానికి కంసుడు రాజు. దేవకికి పుట్టే 8వ సంతానం కంసుడు మరణానికి కారణమవుతాడని ఒకరోజు ఆకాశవాణి కంసుడిని హెచ్చరించింది. ఆ భయంతో కంసుడు దేవకి వాసుదేవులను కారాగారంలో బంధించాడు. ఇంకా వాళ్ళకు పుట్టిన పిల్లలను కూడా చంపేశాడు. అప్పుడు శ్రావణ మాసం కృష్ణపక్ష అష్టమి అర్ధరాత్రి సమయంలో రోహిణి నక్షత్రంలో దేవకి దేవి గర్భంలో నుంచి శ్రీ మహావిష్ణువు అవతారంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. ఆ సమయంలో జైలు తలుపులు వాటంతటా అవే తెరుచుకున్నాయి. కాపలదారులు నిద్రలోకి వెళ్లారు. ప్రకృతి అంతా శాంతంగా మారింది. విష్ణువు ఆజ్ఞ మేరకు వాసుదేవుడు చిన్న కృష్ణుని యమునా నది దాటి గోకులానికి తీసుకువెళ్లాడు. అక్కడ నందుడు యశోద దంపతులకు అప్పగించి వారింట్లో పుట్టిన యోగమాయను తీసుకుని మళ్లీ మధురకు వచ్చాడు. అయితే కంసుడు ఆ శిశువుని చంపబోతే యోగమాయ దేవతగా మారి కంసుడిని హెచ్చరించింది. నీ శత్రువు ఇప్పటికే వేరే చోట పెరుగుతున్నాడు అని. ఇదిలా ఉండగా గోకులం మరియు బృందావనంలో పెరిగిన కృష్ణుడు ఎన్నో బాలలీలలు చేశాడు. భూతన, త్రణవర్త, బకాసురుడు వంటి రాక్షసుల్ని సంహరించాడు. వెన్న దొంగగా గోపికల ప్రియుడుగా అందరి మనసులో గెలుచుకున్నాడు. గోవర్ధన పర్వతాన్ని ఎత్తి ప్రజల్ని రక్షించాడు. చివరికి కృష్ణుడు మధురకు వెళ్లి కంసుడిని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.